అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము ప్రాంగణంలో ఉన్నాము. అందరికీ తెలిసిన విషయమే, మనకు ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు చాలా గొప్పగా గ్రాండ్గా జరుగుతాయి. నిజానికి మైసూర్ తర్వాత అంత విశిష్టంగా జరిగేటటువంటి ప్రదేశం మన ప్రొద్దుటూరు. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరులో ఈ టెంపుల్ దగ్గర బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది ఫెస్టివల్, సో ఎక్కడెక్కడి నుంచి టెంపుల్స్ నుంచి అమ్మవారు వస్తారు, పబ్లిక్ ఎక్కడ గ్యాదర్ అవుతారు, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ ప్లేసెస్ అన్ని చూసుకోవడం జరిగింది. జమ్మిచెట్టు పాయింట్ కానీ, తర్వాత శివాలయం కావచ్చు, ఈరోజు ఇప్పుడు అమ్మవారి శాల కావచ్చు, తర్వాత ఎగ్జిబిషన్ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా మనకున్న ఛాలెంజ్ ఏంటంటే, వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, వాళ్ళకి ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేదానికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా తగిన ఏర్పాట్లు తీసుకోవడం. సో ట్రాఫిక్ ప్రాపర్గా రెగ్యులేట్ చేయాలా. అట్లాగే ఆ రోజు అందరూ ఆడవారు ఎక్కువగా టెంపుల్స్కి వచ్చే ఇది ఉంటుంది కాబట్టి అఫెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అఫెన్సెస్, క్రైమ్, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఉండే విధంగా నివారణ చర్యలు తీసుకోవడం. సో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే సీసీ కెమెరాస్ పెట్టుకోవాలా, క్రైమ్ పార్టీస్ పెట్టుకోవాలా. అలాగే ఈ ఎక్కడ ఎగ్జిబిషన్ దగ్గర కూడా చాలామంది క్రౌడ్ రావడం జరుగుతుంది కాబట్టి ఎగ్జిబిషన్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ముందుగానే R&B వాళ్ళతో మాట్లాడుకొని వాటి ప్రాపర్గా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ మెషర్స్ అన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. సో కాబట్టి సంబంధిత ఆర్గనైజర్స్ అందరితో మాట్లాడి ఈ చర్యలన్నీ ప్రాపర్గా తీసుకొని ఈ 10 రోజులు ఏదైతే మనకు నవరాత్రి ఉత్సవాలు తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఇది ఉన్నవి అన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రజలందరూ, భక్తులందరూ కూడా చాలా మంచి వాతావరణంలో జరుపుకునే విధంగా పోలీస్ వారి తరఫున ఏమేమి చర్యలు తీసుకుందో ఆ చర్యలను తీసుకుంటూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము ప్రాంగణంలో ఉన్నాము. అందరికీ తెలిసిన విషయమే, మనకు ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు చాలా గొప్పగా గ్రాండ్గా జరుగుతాయి. నిజానికి మైసూర్ తర్వాత అంత విశిష్టంగా జరిగేటటువంటి ప్రదేశం మన ప్రొద్దుటూరు. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరులో ఈ టెంపుల్ దగ్గర బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది ఫెస్టివల్, సో ఎక్కడెక్కడి నుంచి టెంపుల్స్ నుంచి అమ్మవారు వస్తారు, పబ్లిక్ ఎక్కడ గ్యాదర్ అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.